అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు మన ఈ తరగతిలో 8వ తరగతి తెలుగు వాచకం నుండి 11వ పాఠమైనటువంటి సమదృష్టి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాము. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గజల్. ఇది చాలా అద్భుతమైనటువంటి కవితా ప్రక్రియ, గజల్ ప్రక్రియ. దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే సమానత్వము. ఇక్కడ చూడండి, సమదృష్టి అంటే అందరినీ కూడా మనం సమానమైనటువంటి దృష్టితో చూడాలి, సమానత్వంగా మనం చూడాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ బోధిస్తుంది. కాబట్టి ఈ పాఠము ఎవరు రాశారు, ఈ కవి యొక్క పరిచయము అన్నీ కూడా మనం చెప్పుకుందాం. మరి విద్యార్థులు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా చక్కగా మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. రైట్, సమదృష్టి పాఠం యొక్క ప్రక్రియ గజల్ ప్రక్రియ. గజల్ ఇతివృత్తం సమానత్వం. మరి ఈ పాఠం యొక్క కవి ఎవరయ్యా అడిగితే పైడి తెరేష్ బాబు గారు. పైడి తెరేష్ బాబు గారు. ఓకేనా? రైట్, ఈ వీడియో పూర్తిగా మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి ఈ అంశంలో సుమతి శతకం నుంచి ఒక పద్యం ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలిసిందే. ఓకేనా? వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళో సుమతి. ఈ పద్యం మనకి చాలా సులువుగా అర్థమైపోతుంది. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళో సుమతి. ఈ పద్యము ఏ శతకంలోంచి అంటే సుమతి శతకంలో నుంచి ఈ పద్యము గ్రహించబడింది. ఈ పద్యము ఏ ఛందస్సులో ఉందంటే సుమతి శతకము మరి కంద పద్యాల్లో రాయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, కందము కాబట్టి కంద పద్యాల్లో రాయబడింది. మకుటమము పదమకుటము. కవి బద్దెన ఏ శతాబ్దికి చెందినవాడని గత డిఎస్సిలో అడిగాడు. 13వ శతాబ్దికి చెందినటువంటి కవి. ప్రశ్నలు చూడండి. ఎవరు చెప్పినా ఏమి చెయ్యాలి? ఎవరు చెప్పినా వినదగునెవ్వరు చెప్పినా. వినడానికి ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా అది మంచి విషయం అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. వినినంతనే వేగపడకూడదు, వినేసిన వెంటనే ఆవేశపడిపోయి చెప్పకూడదు. కాబట్టి అది ఏం చెప్పారో ఏంటో అనేది ముందుగా వినాలి. మనిషికి ఎవరు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది ముందుగా వినాలి. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు. కనికల్ల అంటే అబద్ధము, కాబట్టి కనికల్ అంటే అబద్ధం ఏదో నిజం ఏదో తెలుసుకోవాలి. నీతిపరుడు అనేవాడు, మనిషి అనేవాడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ పద్యంలో ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ముందుగా ఆ మాట్లాడిన మాటల్లో కానీ లేకపోతే ఎదుటి వ్యక్తి గురించి కానీ మనం జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలి. అందుకని కళ్ళ అంటే అబద్ధము అని అర్థము. కళ్ళ అంటే అర్థం అడిగాడు కాబట్టి కళ్ళ అంటే అబద్ధం. నీతిపరుడు అంటే ఎవరు చెప్పానండి? నీతిపరుడు అంటే ఏది నిజము ఏది అబద్ధము అనేది చక్కగా గ్రహించి తెలుసుకోగలిగిన వాడే నీతిపరుడు. ఇది ఈ పద్యం యొక్క సారాంశం. తర్వాత ఉద్దేశానికి వెళదాం. సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వ మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. గుణాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి గౌరవించాలి, కానీ కులాన్ని వర్గాన్ని
జాతిని బట్టి ఎవ్వడు కూడా గౌరవించవలసిన పని ఏమీ లేదు. అతని యొక్క గుణాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి గౌరవించాలండి. విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావనను కలిగించడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. కవి పేరు చూద్దాం. పైడి తెరేష్ బాబు గారు. ఏంటి సార్ ఈయన కాలం చూడండి. ఆయన కాలము 1963 2014. ఈయన యొక్క కాలము 1963 2014 సంవత్సరంలో ఆయన యొక్క మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి. రైట్. కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. పైడి తెరేష్ బాబు గారు అనగానే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. సుబ్బమ్మ, శాంతయ్య ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే 2 ఎస్లే వస్తాయి, సుబ్బమ్మ, శాంతయ్యలు. ఆయన రచన చూడండి. అల్పపీడనము, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అల్పపీడనము, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. హిందూ మహాసముద్రం అనేది ఆయన ఒక క్యాసెట్ రూపంలో కూడా తెచ్చినట్లుగా మనకు తెలుసు. కాబట్టి ఆకాశవాణిలో వ్యాఖ్యాతిగా తన బాణి వినిపించారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఈ పాఠ్యాంశము అల్పపీడనము గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది. అల్పపీడనము ఇది గజల్ అనేటువంటి సంపుటి నుండి తీసుకోబడింది. ఏంటి సార్ మీరు సమదృష్టి అనగానే కవి పేరు పైడి తెరేష్ బాబు గారు. ఆయన రచనలు అల్పపీడనము, ఇంకోటి హిందూ మహాసముద్రము. ఆయన ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా మరి పనిచేశారు. తల్లిదండ్రులు ఎవరంటే సుబ్బమ్మ గారు, శాంతయ్య గారు. ఆయన గాయకుడు, సాహితీవేత్త, కూడా కవిగా ప్రసిద్ధి పొందినటువంటి కవి. ఈ పాఠము దేని నుంచి స్వీకరించబడిందంటే అల్పపీడనము గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది. ఓకేనా? రైట్. గజల్ ప్రక్రియ గురించి చెప్పిన తర్వాత నేను పాఠ్యాంశాన్ని మీకు బోధిస్తాను. గజల్ అనే పదము గజాల్ నుంచి పుట్టింది. గజల్ అనేటువంటి ప్రక్రియ కదండి. గజల్ అనే పదము గజాల్ అంటే ఈ గజల్కిలో జాక దీర్ఘం ఉందంటే గజల్ అనే పదము గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చినటువంటి సాహిత్య ప్రక్రియ ఇది. అంటే గజల్ ప్రక్రియ ఏ సాహిత్యంలోంచి వచ్చిందని అడిగితే ఉర్దూ సాహిత్య ప్రక్రియ నుంచి తెలుగులోకి వచ్చింది. ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చింది. తర్వాత అరబ్బీ భాషలో గజల్ అనగా, అరబ్బీ భాషలో గజల్ అంటే ఏంటి అని అడుగుతాడు. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన. అభ్యర్థులు పోటీ పరీక్షలకి వెళుతున్న వారు మరి టెక్స్ట్ బుక్ని మీరు ప్రామాణికంగా చూసుకోవాలి. అందుకని అరబ్బీ భాషలో గజల్ అనగా ఏంటండి? రాగాలాపన అని అర్థం. ఇక్కడ చూడండి, ఛందో వ్యాకరణ బద్ధమై ఉంటుంది. లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఒక చక్కని విషయాన్ని ఇందులో చక్కగా వివరిస్తుంది. అందుకే అన్నాడు ఇక్కడ విషయ వ్యాప్తి అధికము. ఒక విషయాన్ని అధికంగా ఇందులో చెప్పడం జరుగుతుంది. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. ఏ చరణానికి ఆ చరణమే భావం విడిగా ఉంటుంది. అంటే మనం శతకంలాగా ముక్తకం అంటాం కదండి, విడివిడిగా భావం ఉంటుంది. కాబట్టి ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రమైన భావాన్ని ఇస్తే దాన్ని మనం ముక్తకం అంటాం. అలాగే ఇక్కడ కూడా గజల్ అనేది కూడా భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుందన్నాడు. ఇక్కడ చూడండి, పల్లవిని మత్లా అని ప్రతి పాటలో పల్లవి ఉంటుంది కదండి. పల్లవిని ఏమంటారని అడిగితే గజల్లోని పల్లవిని మత్లా అంటారు. ఇక్కడ ఎన్నోసార్లు బిట్లు అడిగాడు. చరణాన్ని తర్వాత చరణం ఉంటుంది, పల్లవి తర్వాత చరణం. చరణాన్ని ఏమంటారంటే మక్తా అంటారు, మక్తా. తర్వాత ఇది అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర కూడా ఉంటుంది. కవి నామముద్ర అంటే ఆ పాఠంలో ఆ గజల్లో కవి యొక్క నామముద్ర కూడా ఉంచుకునేలాగా మరి చూస్తాడు. అలాంటి కవి నామముద్ర ఉంటే దాన్ని తకల్లస్ అంటారు. గత డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్న చాలాసార్లు. కాబట్టి కవి నామముద్రను గజల్లో ఏమని పేరుతో పిలుస్తారంటే తకల్లస్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్. ఇది కూడా ఇచ్చాడు బిట్టు, ఇది కూడా మనకి టెట్లో ఇచ్చాడు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళికను ఏమంటారు అని అడిగాడు. గజల్.
కొండంత భావాన్ని గోరంతలో చెప్పేటువంటి రసగుళికను గజల్ అంటారు. ఇది గజల ప్రక్రియ గురించికి మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. అయితే మరి తెలుగులో తొలి గజల కవి ఎవరని అడుగుతాడు. ఇంకా ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతున్న వారు కొంచెం మీరు నేను చెప్పేటువంటి ఈ అంశాలు కూడా మీరు జాగ్రత్తగా వినాలి. తెలుగులో గజల ప్రక్రియకి ఆద్యుడు ఎవరని అడిగితే దాశరథి కృష్ణమాచార్యులు. గుర్తుపెట్టుకోండి. తెలుగులో గజల్ తొలి కవి ఎవరని అడిగితే ఎవరండి? దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత ఆయన గజల్ అంటే ఏమని చెప్పాడు తెలుసా? గజల్ అంటే ఇక్కడ ఏం చెప్పండి, అరబీ భాషలో గజల్ అనగా రాగాలాపన. ఇంకా గజల్ అంటే ప్రియురాలుతో సల్లాపము, ఇలాగా కొన్ని చెప్పడం జరుగుతుంది. అయితే దాశరథి కృష్ణమాచార్యులు గారు మరి గజల్ అంటే ఇతరులతో మంతనాలు అంటాడు. గుర్తుపెట్టుకోండి. దాశరథి కృష్ణమాచార్యులు గజల్ అంటే ఇతరులతో మంతనాలు అని చెప్తాడు. ఇతరులతో మంతనాలు జరపడం, మంతనాలు అంటాడు. ఏంటి సార్? గజల్ అంటే ఈ మాట ఎవరు చెప్పారు? దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి గారు చెప్పినటువంటి ఒక గజల్ అందరికీ పరిచయమే. ఎన్నోసార్లు పరీక్షలు అడిగాడు. ఏంటది? రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచి రానా, నీ చిన్ని నవ్వుల కోసం స్వర్గాలు విడిచి రానా. రమ్మంటే చాలు కానీ రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వుల కోసం స్వర్గాలు విడిచిరానా. ఈ గజల్ ఎవరిదని అడిగితే దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత తెలుగులో గజల ప్రక్రియను చాలా అద్భుతంగా ప్రచారంలోకి తెచ్చినటువంటి మరొక గజల్ కవి ఎవరంటే సినారే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయన గజలు చాలా తెలుగు గజళ్ళు, సినారే గజళ్ళు చాలా రాశారు. ఆయన గజళ్ళు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినాయి. మీకు తెలుసు ఏమంటాడు? అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే ఒరిగేను నేను అమ్మ వైపు. ఇది ఎంత ప్రసిద్ధి చెందినటువంటి గజలో. కాబట్టి ఇక్కడ అమ్మ ఉంది, ఇక్కడ దేవతలు ఉన్నారు. నీకు అమ్మ కావాలా దేవతలు కావాలని అడిగితే సరితోచమంటే నేను ఒరిగేను అమ్మ వైపే. ఇలాంటి గజల్ అద్భుతమైన గజల్. కాబట్టి తర్వాత కాలంలో ఇప్పుడు కూడా ప్రసిద్ధముగా ఆ గజల ప్రక్రియను గాన రూపంలోకి తీసుకువెళ్ళి గజల్ని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా గానామృతంతో తన యొక్క మధురమైనటువంటి కంఠంతో వినిపిస్తున్నటువంటి గజల్ గాయకుడిగా పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి గజల్ శ్రీనివాస్ గారు. కాబట్టి నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి ఆ గ్రంథానికి గజల్ శ్రీనివాస్ గారు మరి ముందు మాట కూడా రాయడం జరిగింది. రైట్, ఒకసారి ఈ గజల్ని మనం పాడుకుందాం. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా చరుపు తగిలితే కదా నిదురమత్తు వదిలేది. అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. అరచి మరీ పిలవనదే అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరువదు. గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు.
కలలే కదా కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగావో ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. ఈతొకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. అరచి మరీ పిలవనిదే అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు, దాని అరుపు నలుపు కాదు. గొంతొకటే నలుపు, దాని అరుపు నలుపు కాదు. కలలే కదా కలలే కదా అందమైన భవితకు పునాదులు. కలలే కదా కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. ఈతొకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చాలా చక్కనటువంటి ఈ గజల్ని పైడి తెరేష్ బాబు గారు రాయడం జరిగింది. కాబట్టి నాకు వచ్చినటువంటి బాణీలో నేను పాడాను. మీరు ఇంకా చక్కగా పాడండి. ఏదైనప్పటికీ కూడా పిల్లవాడికి వినిసొంపుగా 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి పాడటమే ఈ యొక్క గజల్ యొక్క మహత్యం. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. ఇందులో భావాన్ని చూద్దాం. కవి యొక్క భావం ఏంటంటే కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి ఇందులో అంచేపు నలుపు కాదు, నలుపు నలుపు కాదు, నలుపు ప్రతిదానికి చూడండి నలుపు నలుపు. కాబట్టి నలుపు నలుపు నలుపు, కాబట్టి నలుపు ప్రతి మరి చరణాల్లోనూ మనం నలుపు 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 అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రపంచంలో అన్ని రంగుల్లోనూ కూడా మిళితమైనటువంటి రంగు నలుపు. కొంతమంది అపశకునంగా చూస్తారు, నలుపు ఇష్టపడిన వారు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ కవి ఆ నలుపులో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. నలుపును చూసి నువ్వు
మరి పక్కకు వెళ్ళొద్దు. ఆ నలుపు వెనకాల అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా మట్టుకు ఎక్కువగా నలుపుతోనే మరి ఉంటుంది. ఎక్కడ ఏ వస్తువులో చూసినా సరే నలుపు అనేది మిశ్రమమై మిక్స్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ కన్ను ఒకటే నలుపు, కంటి చూపు నలుపు కాదన్నాడే. కన్ను ఒకటే నలుపు అంటే కన్నులో ఉన్నటువంటి కన్ను గుడ్డు నలుపుగా ఉంటుంది, కానీ ఆ చూసే చూపులో నలుపు ఉండదు. ఆ నల్లగా ఉన్న దాంట్లోంచే మనం చూస్తాము. కాబట్టి కన్ను ఒకటే నలుపు, కంటి చూపు మాత్రం నలుపు కాదు. చూడడానికి కన్నుగుడ్డు నల్లగా అంటది, కానీ చూసే చూపులో మాత్రం నలుపు అనేది ఉండదు. స్వచ్ఛత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. నువ్వు చూసేటువంటి కన్నుల్లో ప్రేమ ఆప్యాయతలు కురిపించాలి. ఎదుటి వారి మీద జాలి దయ కురిపించాలి. నువ్వు కన్నుల్లో మరి సర్వమానవ సమానత్వం ఉంటుంది. ఆ కన్నుల్లో విశ్వమానవ ప్రేమ కలిగి ఉండాలి. అందుకని కంటి చూపు ఎప్పుడు కూడా నలుపు కాకూడదు. కంటి చూపులో ఇతర వ్యక్తిని ఆకర్షించేటువంటి గుణాలు ఉంటాయి, ఇతరుని ప్రేమించేటువంటి తత్వం ఉంటుంది. చెట్టు ఒకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. నువ్వు దూరం నుంచి చూస్తే ఆ దూరం నుంచి ఆ చెట్టు యొక్క కాండము నీకు నలుపుగా కనిపించచ్చేమో, కానీ ఆ చెట్టుకున్నటువంటి పచ్చనిటువంటి ఆకులు కానీ, ఆ చెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి మరి ఫలములు కానీ, వివిధ రకాలైనటువంటి పండ్లు కానీ అవి నలుపు కావు. చెట్టు నీకు దూరానికి ఆ కాండం నలుపుగా అనిపించవచ్చేమో, కానీ చెట్టు అద్భుతమైనటువంటి ఫలాలను మనకిస్తుంది, ఎన్నో మేలులు చేస్తుంది. దాన్ని చూడు. చినుకు స్పర్శకే కదా, చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా. ఏంటండి? చినుకు స్పర్శకి. ఆ చినుకులు పడితే వేసవకాలంలో కానీ రైతులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు చినుకులు పడతాయా, ఎప్పుడు జల్లులు పడతాయా అనేది రైతులు చూస్తారు. ఎందుకనంటే నేల తల్లి పులకిస్తుందట ఆ వర్షానికి. అందుకనే చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. ఈ భూమాత కడుపు ఎప్పుడు పండుతుందంటే ఆ చినుకులు ఆ భూమాత మీద పడిన తర్వాత, ఆ భూమాత మీద చల్లినటువంటి విత్తనాలన్నీ కూడా, మొక్కలన్నీ కూడా మొలకెత్తి అంకురించి పుష్పించి సస్యశ్యామలమైనటువంటి పంటనిస్తుంది. రైతులు ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని ఆ నేల కడుపు పండుతుంది. పడితే ఈ పొడమంతా పులకిస్తుంది. అందుకని చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. మబ్బులు నువ్వు ఆకాశంలో చూసేటప్పుడు చాలా నల్లగా అనొచ్చేమో, కొన్ని తెల్లగా ఉంటాయి, కానీ ఎక్కువగా దూరం నుంచి చూసినప్పుడు కొన్ని మేఘాలు నల్లగా ఉంటాయి. మబ్బు నలుపు కావచ్చేమో, కానీ మబ్బుల్లోంచి పడినటువంటి చినుకులు నలుపు కాదు. ఆ మబ్బుల్లోంచి పడినటువంటి ఆ వర్షపు జల్లులు, ఆ చినుకులు ఏం చేస్తుందంట? నేల కడుపు పండేలా చేసి పొడమ తల్లిని పొలకించి సస్యశ్యామలమైనటువంటి పంటనిస్తారు. అది చూడు. ఆ మేఘంలో ఉన్న నలుపును కాదు, ఆ మేఘంలోంచి జాలువారినటువంటి ఆ చినుకులు చూడు. ఆ చినుకుల వల్ల వచ్చేటువంటి ప్రతి ఫలాన్ని చూడు. చరుపు తగిలితే కదా నిదురమ్మత్తు వదిలేది. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదురమ్మత్తు వదిలేది. చరుపు అంటే చేతి దెబ్బ. మత్తుగా ఉన్నవాడిని పడుకున్నవాడిని ఒక్క దెబ్బలా కొడితే మత్తు ఎగిరిపోద్ది. అందుకని చరుపు తగిలితే కదా, ఒక చేతి ఒక్క దెబ్బ కొడితే ఏమవుద్దండి? మొత్తంతా నిదురమ్మత్తు వదిలేది. వాడికి ఎన్నిసార్లు చెప్పినారా లెగు 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 లెగు, చదువు 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 అని చెప్తాం. వాడు లెగడు, చదవడు. కానీ
ఒక్క చేతి ఒక లెంపక టపేలమని కొడితే నిద్ర మొత్తంతా ఎగిరిపోద్ది. కాబట్టి చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. ఇక్కడ చదువు యొక్క విలువను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అక్షరం యొక్క ప్రాధాన్యత. అక్షరం అనేది నాశనము కానిది. కాబట్టి అక్షరము చూడడానికి అక్షరాలు నల్లగా అంతాయేమో, కానీ దాని యొక్క దెబ్బకి అది నలుపు కాదు. అంటే దాని వలన పొందేటువంటి జ్ఞానము, విజ్ఞానము, తెలివితేటలు నలుపు కావు. ఎంతో మందికి అది జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివితేటలు ఇస్తుంది. అక్షరాలు చూడడానికి నీకు నల్లగా ఉండొచ్చేమో, కానీ దాని ద్వారా నువ్వెంతో దాని చరుపుతో, ఆ దెబ్బతో, అక్షరాలతో ఎంతో తెలివితేటలతో ప్రపంచాన్ని నడుస్తున్నాయి. అందుకనే కాళోజీ అంటాడు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. తర్వాత అరిచి మరీ పిలవనిదే, అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే, అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరువదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదన్నాడే. కాబట్టి తూర్పు తలుపు తెరవదంటే ఇక్కడ పక్షుల్ని కూడా చూడొచ్చు. తెల్లవారుజామున మరి పక్షులు కిలకిల రావాలతో తెల్లవారిందని అరుస్తూ అరుస్తూ ఉంటున్నప్పుడు తూర్పు భళ్ళున తెల్లవారుతుందంట. అవి మేల్కొలుపుతున్నాయి పక్షులు. తూర్పు భళ్ళున తెల్లవారిను తోక చుక్క దృశ్యమాయన అంటాడు గురజాడ వారు. అందుకని అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. ప్రతి పక్షి కింద, ఆ గొంతుకుల కింద నలుపుతనం ఉంటుందేమో, కానీ దాని యొక్క అరుపులో మాత్రం నలుపుతనం ఉండదు. అది సమాజాన్ని మేల్కొలుపుతుంది, లేవండి అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి దాని యొక్క అరుపు మాత్రం నలుపు కాదు అని చెప్తున్నాడు కవి. కలలే కదా, కలలే కదా అందమైన భవితకు పునాదులు. యువతకి ఇక్కడ సందేశం ఉంది. కలలే కదా, కలలు కనండి. అబ్దుల్ కలాం గారు కూడా అంటారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలే కదా అందమైన భవితకు పునాదులు. మనం పగలు ఏదైతే ఊహిస్తామో భవిష్యత్తు ఎలా ఉండాలి, మన భవిష్యత్తులో ఎలా బాగుపడాలని పగలు మనం జీవిస్తున్నప్పుడు, పగలలో ఏదైతే మనం ఆశిస్తామో, ఏదైతే మన భవిష్యత్తులో అవ్వాలని మనం పగలు అంటే పడుకోకముందు ఆశిస్తామో, ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా పడుకునేటప్పుడు కలల రూపంలో వస్తాయటండి. మనం ఏదైతే తీవ్రంగా ఆలోచిస్తుంటామో అవి కలల రూపంలోకి వస్తాయి. అందుకేనండి, కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. రేయి నలుపు, రేయి అంటే రాత్రి నల్లగా ఉంటుంది, కానీ రాత్రి కన్నా కలలు మాత్రం నలుపు కాకూడదు. నువ్వు రాత్రి ఏదైతే కలలు కంటావో నీ భవిష్యత్తుకి, అవి నువ్వు సాధించాలి. కాబట్టి రాత్రి కళ్ళకి ఏమొస్తాయని చెప్పాను మీకు, మనం ఉదయకాలంలోనూ లేకపోతే పగలు ఏదైతే మనం ఆలోచనలో పెడతామో అవే మన కళలుగా వస్తాయి. కాబట్టి ఆ కళల్నే మనం సాకారం చేసుకోవాలి. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈతొకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. మనం ఈత నదిలో ఈదుతున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, మరి నీటి ప్రవాహం ఇలాగొస్తున్నప్పుడు మనం దానికి ఎదుర్కొంటూ వెళ్తున్నప్పుడు, అప్పుడు ఆ నీటికి ఆ నది కోత తప్పదు.
ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు మనం చీల్చుకుంటుంది, వెళ్ళిపోతుంటుంది. అందుకని ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈతొకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. కాబట్టి ఈత ఒకటే నలుపు. ఎందుకంటే ఈత నువ్వు ఈదుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి, తలకాయ అంతా మరి లోపల పెట్టుకుంటా ఈత వీదుతాం. కాబట్టి ఆ యొక్క శిరస్సు నీటిలో ఉంటున్నప్పుడు మనకి కిందంతా నల్లగానే కనిపిస్తుంది. కానీ ఆ ఈత ఈదుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డు వెళ్ళిన తర్వాత నువ్వు విజేతగా నిలుస్తావు. ఈ మధ్య కాలంలో చూసాం కదండి, మరి సామర్లకోట చెందినటువంటి ఒక గొప్ప మహిళ, మరి విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఆమె సుమారు 150 కిలోమీటర్ల పైగా 6 రోజుల్లో మరి సముద్రంలో ఈదుకుంటూ వచ్చింది. ఎంత గొప్ప సాహసం ఆ మహిళ. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. చాలా చక్కగా ముగించాడు కవి. ఏమన్నాడు తెలుసా? పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. ఏదైనా సాధించాలంటే ధైర్యంతో పరుగు పెట్టాలి. ముందు పరుగుతోనే నీ బతుకుని, నీకున్న వెలితిని, నీకున్న లోటును కూడా పూడ్చుకుంటావు మిత్రుడా. సాహసం చేయి, ధైర్యం చేయి, దేనికి వెనక అడుగొయ్యొద్దు. నిన్ను సమాజము నేను అణచడానికి ప్రయత్నం చేస్తుంది. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ వర్ణాన్ని బట్టి, నీ రంగును బట్టి, నీ జాతిని బట్టి నిన్ను అణగద్రొక్కాలని ప్రయత్నం చేస్తుంది. దానికి నువ్వు లొంగకుండా ఏం చేయాలి? పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. ఆ కులం అనే చీకట్లో మగ్గిపోతున్నారు. ఆ జాతి అనేటువంటి చీకట్లో మగ్గిపోతున్నారు. అది నలుపు, అది చీకటి. కానీ నీ పరుగు ఎప్పుడు కూడా నలుపు కాదు. నువ్వు విజయ దుందిపు మోగించు. ఇలాగ అనేకమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క పాఠంలో కవి ఇవ్వడం జరిగింది. కాబట్టి కులం ఒకటే నలుపు. గురజాడ అప్పారావు కూడా నా దృష్టిలో 2 కులాలు అంటాడు. మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ 2 కులములు, మంచి అన్నది ఏ కులమైతే అదే నా కులం అంటాడు. కాబట్టి మనం ఇక్కడ కులం ఒకటే నలుపు అలాగ భావించేవాడు, ఈ కులము ఆ కులం అని భావించేవాడు వాడు ఎప్పుడు చీకట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కవి చెప్పడం జరిగింది. కాబట్టి కులం ఒకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. దీని యొక్క మరి మొత్తం సారాంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 1వ దానికి భావం చూడండి. కంటి లోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు. చెట్లు, కాండము మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి. కానీ ఆ చెట్లు వివిధ రకాల రంగులు, రుచులు కలిగినటువంటి ఫలాలను ఇస్తాయి. అవి వివిధ రంగులలో కనబడతాయి. 2వది, కారు మబ్బులు నల్లగా ఉంటాయి. ఆకాశంలోని మేఘాలు ఎలా ఉంటాయండి? నల్లగా ఉంటాయి. కానీ వాన చినుకులు నల్లగా ఉండవు. వాన చినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. అవి పెరిగి మానవాళికి, జంతువులకు ఏదో రూపములో ఆహారాన్ని ఇస్తున్నాయి. కనుక మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని ఆలోచించాలంటాడు కవి. 3వది, మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం. నిద్రమత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం. అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం. అక్షరాలు నల్లగా ఉంటాయి కానీ చదువు నలుపు కాదని అర్థం చేసుకోవాలి. 4వది, సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ పక్షుల యొక్క కంఠం దగ్గర మరి నల్లగా ఉంటుంది. కానీ పక్షుల కోతలు, కిలకిల రావాలు నలుపు కాదు. ఆ కిలకిల రవాలతోనే తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులవుతారు. పక్షుల కంఠము కాదు చూడవలసింది, మేలు కొలిపిన ఆ కిలకిల రవాలను చూడాలి, స్వభావాన్ని పరిశీలించాలి. తర్వాత 5, రాత్రి నిద్రలో కలలంటే ఊహలు, కల్పనలు వస్తూ ఉంటాయి. రాత్రి నిద్రలో
కలలు వస్తూ ఉంటాయి. అవి రాత్రిలాగా నల్లగా ఉండవు కలలు. ఈ ఊహలు, కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులవుతాయి. కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు, కల్పనలు, అందమైన వేకువ గురించి ఆలోచించాలి. ఆరోది, నదిలో మునిగి ఈత కొట్టేటప్పుడు ఏమీ కనపడవు. ఈతని కళ్ళు మూసుకొని కొడతాం కాబట్టి అంత నలుపుగా ఉంటుంది. ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది. నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోతకు గురై ముందుకు వెళ్తాం. ప్రయత్నించడమే కష్టం. ప్రయత్న ఫలితం గెలుపు, విజయం వైపు తీసుకువెళ్తుంది. సమస్యల సుడిగుండాలలో ఏమీ తెలియదు. తోచదు. సమస్య పరిష్కారానికి సాధన ఒక్కటే ఉపాయము. చివరగా, నీ సహచరులు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు. నీ సహచరులు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు. నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు. నీ ప్రయత్నమే నీ సహచరుల యొక్క బ్రతుకులు బాగు చేయగలదు. కాబట్టి ప్రయత్నం మాత్రము ఆపవద్దు. చక్కని సందేశాన్ని మరి ఈ గజ్జల్లో పైడి తెరేష్ బాబు గారు మనకి అందివ్వడం జరిగింది. ఓకేనండి, ఇది మనకు పాఠ్యాంశం యొక్క సారాంశము. దీంట్లో కొంత మనం వ్యాకరణాంశాలు కూడా ఉన్నాయి, చూసుకుందాం. చూడండి, మరి భాషాంశాలన్నీ కూడా ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా వినండి. భాషాంశాలు పదజాలము. ఇందులో ప్రధానంగా కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయమన్నాడు. మనకి ప్రధానంగా అర్థం తెలుసుకోవాలి. చూడండి, తొలకరి చినుకులు వర్ష ఋతువుకు సంకేతము. ఇక్కడ గీత గీసిన పదము సంకేతము. సంకేతం అంటే అర్థం అడుగుతున్నాడు కాబట్టి సంకేతం అంటే అర్థం ఏంటి ఇచ్చాడు ఇక్కడ? గుర్తు అని అర్థం. గుర్తు. దీని ఆధారంగా రహదారిపై జీబ్రా చారలు నడక దారికి గుర్తుగా ఉంటాయి. అలా ఏదైనా మనం సొంతంగా ఆ అర్థానికి ఇంకొక వాక్యం రాయొచ్చు. రెండోది చూడండి, తల్లి స్పర్శ బిడ్డకు నులువెచ్చగా ఉంటుంది. తల్లి స్పర్శ అనేటువంటి దాని మీద దానికి అర్థాన్ని చెప్పి ఒక వాక్యం కూడా మీరు రాయొచ్చు. తల్లి స్పర్శ అంటే అమ్మ తాకుట అని అర్థం. తల్లి స్పర్శకి అర్థం ఏంటండి? అమ్మ. తల్లి అంటే అమ్మ, అమ్మ స్పర్శ అంటే తాకుట. రైట్. తర్వాత చరుపు, ఒక్క చరుపుతో మత్తు వదులుతుంది. ఒక్క చరుపుతో అంటే ఒక్క దెబ్బతో. కాబట్టి చరుపు అంటే అర్థము దెబ్బ అని అర్థము. ఓకేనా? దెబ్బ, చేతి దెబ్బ అంటాం కదండి. రైట్. మూడోది, విద్యార్థులు భవితకై బాగా శ్రమించాలి. ఇక్కడ భవిత అంటే భవిష్యత్తు అని అర్థం. భవిష్యత్తు. దీని మీద మనం ఒక సొంతంగా ఒక వాక్యం కూడా రాసుకోవచ్చు. తర్వాత, ఏటికి ఎదురీత అన్ని వేళలా మంచిది కాదు. ఏటికి ఎదురీత. ఎదురీత అంటే ప్రవాహానికి ఎదురు వెళ్ళడం లేదా వ్యతిరేక దిశలో ఏదడం అని అర్థం. ఎదురీత అంటే వ్యతిరేక దిశలో, వ్యతిరేక దిశలో ఏదటం లేదా ప్రవాహానికి ఎదురు వెళ్ళటం, నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళటం. అందాలు, ఆ కోనసీమ అందాలు కన్నుల కింపు కూర్చుతాయి. ఇక్కడ అందాలు అనే మాటకి నానార్థాలు అడిగాడు. అంటే ఒక పదానికి డిఫరెంట్ మీనింగ్స్ అనమాట. అందము అంటే, అందాలు అంటే సొగసు, అలంకారము, విధము. అందాలు అనేటువంటి ఈ మాటకి నానార్థాలు ఏంటండి? సొగసు, అలాగే మరొక అర్థము అలంకారం, మరొక అర్థము విధం. తర్వాత, మనిషి నలుపు కానీ గుణము కాదు. గుణం అనే పదానికి నానార్థాలు స్వభావము, వింటినారి. గుణం అనే పదానికి నానార్థాలు ఏంటండి? స్వభావం, ఒక అర్థము స్వభావం. వీడి గుణం సరి అయింది కాదంటే వీడి స్వభావం మంచిది కాదు. రెండవ
మరి నానార్థములో వింటి నారి, వింటి నారి, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి చక్కగా. ఒక్కసారి చదివితే వచ్చేవి కాదండి, అందుకనే రివిజన్ అంటాను ఎక్కువ. 3, ఆ నగరం వరదలలో మునిగిపోయింది. వరదలలో అంటే వరద. వరద అనేటువంటి పదానికి నానార్థాలు వెల్లువ, నదీ విశేషము. వరద అంటే ఏంటండి? ఒక అర్థము వెల్లువ, మరొక అర్థము నదీ విశేషము. నదీ విశేషము, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నదీ విశేషము వెల్లువ అంటే వరద అంటే ప్రవాహం కదండి, అందుకని వెల్లువ. మరొక అర్థము నదీ విశేషము. తర్వాత పల్లెసీమలు కష్టాల పాలైనయి. ఇక్కడ సీమ అనే పదం ఉంది, అంటే పల్లెసీమలు అంటే సీమ. దీనికి నానర్థము ప్రదేశము, రాజ్యము, పొలిమేర. చూడండి, సీమ అంటే ప్రదేశం, ఆ సీమకి వెళ్ళామంటే ఆ ప్రదేశం. తర్వాత రాజ్యం అనే అర్థం ఒకటి ఉంది, రాజ్యము. తర్వాత పొలిమేర, పొలిమేర, ఊరి పొలిమేర అంటాం, పొలిమేర. ఇవి నానార్థ పదాలు. ఈ 4 నానార్థ పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. గీత గీసిన పదాలు అంటే మనకి ఇక్కడ రాత్రి అనే పదానికి గీత గీడింది. ఉదాహరణ చూద్దాం. అనవసరంగా రాత్రి వేళలో బయట తిరగరాదు. కాబట్టి ఇక్కడ రాత్రి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్స్ అండి. ఒక పదానికి సేమ్ మీనింగ్స్ ఉంటే దాన్ని పర్యాయ పదాలు లేదా దాన్ని సమానార్థక పదాలు అంటాం. ఇప్పుడు రాత్రి అనేటువంటి పదానికి సేమ్ మీనింగ్ పర్యాయ పదాలు ఏంటంటే నిశ, అంధకారము, రేయి అని చెప్పచ్చు. భూమి కట్టిన పచ్చని వస్త్రాలు చెట్లు. భూమి కట్టిన పచ్చని వస్త్రాలు చెట్లు. చెట్లు అనే పదానికి మరి పర్యాయ పదాలు రాయాలి. చెట్లు అంటే మనకు అర్థం ఏంటండి? వృక్షాలు, తరువులు, భూరుహాలు అంటాం. కాబట్టి చెట్లు అంటే పర్యాయ పదాలు తరువులు. తరువు అంటే చెట్టు, కాబట్టి తరువులు. భూరుహాలు, భూరుహాలు, వృక్షాలు, వృక్షాలు. తర్వాత రెండోది, రైతులు నేల తల్లిని నమ్మి పంటలు పండిస్తారు. ఇక్కడ రైతులు అనే పదానికి పర్యాయ పదాలు. రైతులు అంటే ఎవరండి? వ్యవసాయదారులు, వ్యవసాయదారులు. తర్వాత కృషి వలురులు, కృషి వలురు. హాలీకులు, హాలీకులు, హాలీకులు అన్న కూడా రైతులే. తర్వాత మా ఊరు కుందు నది ఒడ్డున ఉంది. కుందు నదిని ఒడ్డున ఉందంటే నది అనే పదానికి పర్యాయ పదాలు వాగు, ఏరు, సరిత్తు. కాబట్టి నది అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే వాగు, నది అంటే వాగు, ఏరు, ఏరు, సరిత్తు అనేటువంటి పదం కూడా ఉంది, సరిత్తు. సో ప్రధానంగా వాగు, ఏరు. మరొక పదం చూడండి, మా మిత్రులందరికీ కబడ్డీ అంటే ఇష్టము. మా మిత్రులందరికీ కబడ్డీ అంటే ఇష్టము, కబడ్డీ. కాబట్టి ఇక్కడ మిత్రుడు అనేటువంటి పదం ఉంది. కాబట్టి మిత్రుడు అనే పదానికి అర్థం ఏంటంటే పర్యాయ పదాలు స్నేహితుడు, స్నేహితుడు, అలాగే హితుడు, స్నేహితుడు లేదా హితుడు, నేస్తం, నేస్తం. ఇవి మనకి మరి పర్యాయ పదాలు. తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. మనం ప్రకృతి అంటే తత్సమ పదాలు, వికృతులు అంటే తద్భవ పదాలు, తత్సమాలు తద్భవాలు, వాటిని మనం ప్రకృతి వికృతులు అంటాం. జతపరచమన్నాడు. ఇలాంటిది మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒక మార్కు ఖచ్చితంగా ఇస్తాడు. రైట్. రేయి అనే పదానికి ఇక్కడ ప్రకృతి వికృతులు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ రేయి అనేది వికృతి పదం. ఈ వికృతి పదానికి ప్రకృతి పదం ఎక్కడుందో చూడండి. రేయి అనేది రాత్రి, కాబట్టి ఇక్కడ 3 తీసుకోవాలి. ఇక్కడ రేయి అనేది వికృతి పదం, రాత్రి ప్రకృతి పదం, కాబట్టి ఇక్కడ ఆకి 3 వస్తుంది కాబట్టి చూసుకోవాలి జాగ్రత్తగా. కులం, కులం అనేది ప్రకృతి, దానికి వికృతి పదము ఏంటి సార్? కొలము, కులము, కొలము 4 పెట్టండి.
అక్షరం అనేది ప్రకృతి పదం, దీనికి అక్కరం అనేది వికృతి పదం. మతి అనేది ప్రకృతి పదం, మది అనేది వికృతి పదం. రైట్. ఇలాగా రేయికి రాత్రి, కులము కొలము, అక్షరము అక్కరము, మతి మది. తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యుత్పత్తి అర్థాలండి. ఇక టెట్ డిఎస్సిలో ఇలాంటివి అడుగుతాడు, ఇంకా అంతకంటే బయటికి వెళ్ళే ప్రసక్తి ఏమి ఉండదు. ఓకే, వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అనగా పుట్టుక, అంటే ఆ పదం ఎలా పుట్టింది, ఎలా ఆవిర్భవించిందని చెప్పేదే వ్యుత్పత్తి అర్థం. పదాల పుట్టిక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ పదం ఎలా పుట్టిందో తెలిపేదాన్ని వ్యుత్పత్తి అన్నాం. ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిసేదే వ్యుత్పత్తి అర్థము. ఏంటండి? ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేదాన్ని వ్యుత్పత్తి అర్థము అంటారు. రైట్. ఇప్పుడు గురు అనే పదము ఎలాగ వ్యుత్పత్తి అయింది, ఎలా పుట్టింది, ఆ శబ్దంలో దానికి అర్థం ఎలా వచ్చింది చూద్దాం. గురువు. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు. దానికి అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు ఎవరు? ఉపాధ్యాయుడిని అర్థం. రెండోది సూర్యుడు. శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు. శౌర్యమును ప్రదర్శించేవాడు కాబట్టి మరి వీరుడు. తర్వాత కొన్ని పదాలు ఇచ్చాడు, వీటికి వ్యుత్పత్తి అర్థాలు ఎలాగా అనేది చెప్పమన్నాడు. రైట్. వ్యుత్పత్తి అర్థాల్లో భాస్కరుడు అనే పదము ఎలాగా మరి పుట్టిందో చూద్దాం. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయవాడు. కాంతిని కలుగజేయవాడు సూర్యుడు అని అర్థం. బ్రాకెట్లో సూర్యుడు అని చెప్పాలి. సూర్యుడు. రెండోది శారద అనే పదం ఎలా పుట్టిందో. శారద అంటే శరత్తునందు పుట్టినది. శరత్తునందు, శరత్తునందు పుట్టినది. పుట్టినది ఎవరంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి. ఇది గమనించాలి. శారద అంటే శరత్తునందు పుట్టినది సరస్వతీదేవి. విద్యార్థి. 3. విద్యను అర్థించువాడు. విద్యను అర్థించువాడు అంటే విద్యను అభ్యసించేవాడు ఎవరు? శిష్యుడు. శిష్యుడు అని అర్థం. క్షేత్రము. క్షేత్రం అంటే దైవము వెలిసిన చోటు. దైవం, దైవం వెలసిన చోటు. ఏంటది? దేవాలయం. దేవాలయం. ఇది మనకి వ్యుత్పత్తి అర్థాలు చాలా ముఖ్యమైనవి. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయవాడు సూర్యుడు. అలాగే శరత్తునందు పుట్టినది సరస్వతీదేవి శారద. విద్యార్థి అంటే విద్యను అర్జించువాడు శిష్యుడు. క్షేత్రం అంటే దైవము వెలసిన చోటు దేవాలయము. ఇవన్నీ మీరు రాసుకోండి, 1-2 సార్లు రివిజన్ చేయండి. తర్వాత వ్యాకరణాంశాలకు వెళ్దాం. వ్యాకరణాంశాల్లో సంధి పదాలు చూడండి. కన్నొకటి, కన్ను +1, కన్నొకటి ఉత్వ సంధి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మచ్చొకటి అనే పదం ఉంది. అప్పుడు మచ్చు +1 అని రాయాలి. మచ్చు +1, మచ్చు +1 ఇది ఉత్వ సంధి. ఉత్వ సంధి. కొంతమంది మచ్చ +1 మచ్చొకటి అని కూడా రాస్తున్నారు కాబట్టి అది మచ్చ +1 రాస్తే అక్కడ అత్వసంధి అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన పదాలన్నీ కూడా మీరు గమనించండి. ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ ఉత్వసంధి పదాలుగా మనం గుర్తుంచుకుంటే ఇది మచ్చు +1 మచ్చొకటి ఇది ఉత్వసంధిగా మీరు గమనించాలి. గొంతొకటి. ఇక్కడ చూడండి, గొంతు, గొంతు +1 ఇవన్నీ కూడా ఉత్వసంధి పదాలు. దాని ప్రకారంగా మనం ఇక్కడ ఉత్వసంధి చెప్పాలి. ఉత్వసంధి. రైట్. మబ్బొకటి, మబ్బు, మబ్బు +1, మబ్బు +1 మబ్బొకటి ఇది కూడా ఉత్వసంధి. చెట్టొకటి, చెట్టు, చెట్టు +1 చెట్టొకటి ఇది కూడా మనకి ఉత్వసంధి. కింది పదాలను విడదీసి సంధి ఏమిటో తెలుపమన్నాడు. ఇక్కడ ఒక 4 పదాలు ఇచ్చాడు. దివ్య ఔషధము. దీన్ని విడదీద్దాం. దివ్య +ఔషధం. ఔషధం. దివ్య +ఔషధం దివ్యౌషధము కాబట్టి ఇవి
వృద్ధి సంధి సార్, వృద్ధి సంధి. వృద్ధి సంధి. వృద్ధి సంధి సూత్రం ప్రకారంగా ఏమండి, అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రురులు పరమైనప్పుడు ఆర్కారము ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి దివ్యాలో అకారం ఉంది, ఔ ఉంది. అకారానికి ఏ గాని ఐ గాని పరమైతే ఐకారము, అకారానికి ఓ గాని ఔ గాని పరమైతే ఔకారం వస్తుంది. కాబట్టి ఆ సూత్రాన్ని మనకు తెలుసు. కాబట్టి దివ్య ప్లస్ ఔషధము, దివ్య ఔషధము వృద్ధి సంధి. రైట్. ఏకైక, ఇది చాలామంది డౌట్ పడతారు. ఏక ప్లస్ ఏక ఏ సంధి అంటే పక్కాగా ఇది వృద్ధి సంధి. వృద్ధి సంధి. చాలామంది ఇది ఏక ప్లస్ ఏక అంటే ద్విరుక్తి యొక్క పరరూపం ఒకే పదం 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఆమ్రేడ్ సంధి అని పొరపడతారు. కానీ ఇది ఏక ప్లస్ ఏక అనేది ఇది సంస్కృత పదాలు, అందుకని ఏక ఏక అనేది సంస్కృత పదాలు కాబట్టి ఇది కూడా వృద్ధి సంధి. సురైక, సుర ప్లస్ ఏక, సుర ప్లస్ ఏక సురైక, ఇది కూడా వృద్ధి సంధి. వృద్ధి సంధి. అష్టైశ్వర్యాలు, కాబట్టి ఇక్కడ అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, 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 ఇది కూడా వృద్ధి సంధి. వృద్ధి సంధి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అష్టైశ్వర్యాలు అనేది లులనాల సంధి కూడా అవుతుంది. అప్పుడు ఎలా చెప్పాలి? అష్టైశ్వర్యము ప్లస్ లు అని తీస్తే అష్టైశ్వర్యాలు అవుద్ది, అప్పుడు లులనాల సంధి చెప్పచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ కూడా మనకి మీరు గమనిస్తే వృద్ధి సంధి పదాలు కాబట్టి అష్ట ప్లస్ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వృద్ధి సంధి. ఓకేనా? రైట్. తర్వాత సమాస పదాలు చూద్దాం. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. చినుకు స్పర్శ. చినుకు స్పర్శ విగ్రహ వాక్యం ఏంటండి? చినుకు యొక్క స్పర్శ. అందుకనే ఇక్కడ చినుకు, చినుకు యొక్క స్పర్శ యొక్క వచ్చింది కాబట్టి ఏమొస్తుంది మనకి? షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం. చినుకు యొక్క స్పర్శ. రేయి పగలు, వాస్తవానికి రేయిం బవుళ్ళు అంటాం, కానీ ఇక్కడ రేయి పగలు ఇచ్చారు కాబట్టి రేయియును, రేయియును పగలును, పగలును ఉభయపద ప్రాధాన్యత ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసం. అక్షరము. అక్షరం అంటే క్షరము కానిది. అక్షరం అనే దాన్ని ఎలా చెప్పాలండి? క్షరము. క్షరము కానిది అంటే నాశనము కానిది. కాబట్టి క్షరము కానిది కాబట్టి నై తత్పురుష సమాసము. నై తత్పురుష సమాసము. తత్పురుష సమాసం. రైట్. నల్ల మేఘం, నల్లనైన మేఘము. నల్ల మేఘం, నల్లనైన మేఘం. నల్లనైన మేఘం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇవి మనకు ఉన్నటువంటి సమాస పదాలు. ఓకేనండి? సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయమన్నాడు. దీన్ని కూడా ఒకసారి ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్. కాబట్టి వాక్యాలు ప్రధానంగా 3 రకాలు కాబట్టి సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చాడు. 2 సామాన్య వాక్యాలను ఇచ్చి దాన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాయమన్నాడు. ఓకే. వర్షము నేలను తాకింది, వర్షము పంటలకు ప్రాణం పోసింది. ఇక్కడ వర్షము నేలను తాకింది అనేది ఒక సామాన్య వాక్యం, వర్షం పంటలకు ప్రాణం పోసింది అనేది మరొక సామాన్య వాక్యం. ఈ 2 సామాన్య వాక్యాలను కలిపి రాసి సంశ్లిష్ట వాక్యంగా మారుద్దాం. చూడండి, వర్షం నేలను తాకింది, వర్షం పంటలకు ప్రాణం పోసింది. అప్పుడు ఏం చేస్తామండి? వర్షం నేలను తాకి, వర్షం నేలను తాకి పంటలకు ప్రాణం పోసింది. ప్రాణం పోసింది. రైట్. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వర్షం అనే పదం 2 సార్లు వచ్చింది. 2 సామాన్య వాక్యంలో వర్షం 2 సార్లు వచ్చింది కాబట్టి మొదటి పదములో ఉన్నటువంటి వర్షాన్ని ఉంచుకుంటాం, రెండవ సామాన్య వాక్యంలో ఉన్నటువంటి వర్షాన్ని తొలగించాలి. అప్పుడు ఏమవుద్దంటే నేలను తాకింది అనేది తాకి పంటలకు ప్రాణం పోసింది. ఇక్కడ
మనం ఇంకా చెప్పాలంటే భూతకాలిక అసమాపక్రియగా చెప్పచ్చు. ఇక్కడ భూతకాలిక అసమాపక్రియ ఈ ప్రత్యయం వస్తుంది అనమాట. రైట్. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. దీన్ని కలిపి రాస్తే విద్య అజ్ఞానాన్ని విద్య అజ్ఞానాన్ని తొలగించి ఏం చేస్తుంది? విజ్ఞానాన్నిస్తుంది. ఇలా రాయాలి. ఏంటండి? విద్య అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇస్తుంది. 3, విద్యార్థులు నిరంతరము శ్రమించారు, విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నిత్యము చదివితే ఉత్తీర్ణులు అవుతారు కదండి. రైట్. దాన్ని మనం చూద్దాం. విద్యార్థులు నిరంతరము శ్రమించి ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు నిరంతరం శ్రమించి ఉత్తీర్ణులు అయ్యారు. రైట్. ప్రజలందరూ సమానత్వం పాటించాలి, ప్రజలందరూ శాంతిని స్థాపించాలి. ఇక్కడ ప్రజలందరూ సమానత్వం పాటించి శాంతిని స్థాపించాలి. ఇలా ప్రజలందరూ సమానత్వం పాటించాలన్నారు కాబట్టి పాటించి శాంతిని స్థాపించాలి. ఇవి మనకి సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాసేటువంటి విధానము. కాబట్టి మీరు చక్కగా పాట విన్నారు. ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా మనం వినడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వసుధైక, సకలైకం ఇవన్నీ కూడా ఏంటంటే మరి వృద్ధి సంధి పదాలను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నించేయండి. ఓకేనా? రైట్. రుణార్ణం అనేటువంటి పదం ఉంది. మహోన్నత్యం అంటే మహా ప్లస్ ఔన్నత్యము, గంగౌగం అంటే గంగా ప్లస్ ఓగము, దేశౌన్నత్యం అంటే దేశ ప్లస్ ఔన్నత్యము, దశౌకలు అంటే దిశ ప్లస్ ఓకసులు. ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి పదాలే. ఈ రుణార్ణం అనే దాన్ని మనం ఎలా రాసుకోవాలి? ఈ రుణార్ణం అనేది ఏ సంధి అంటే ఖచ్చితంగా ఇది కూడా వృద్ధి సంధి. సూత్రం అని చెప్పాను. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము, రూలు పరమైనప్పుడు ఆర్కారము. రైట్. ఈ విధంగా మీరు మొత్తం పాఠ్యాంశం అంతా విన్నారు. దీంట్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పదాలను ఒకసారి మీరు గుర్తించుకోండి. తెలియనటువంటి మీ యొక్క స్నేహితులకి మరి నా యొక్క పాఠ్యాంశాలను పరిచయం చేయండి. ఖచ్చితంగా మీతో పాటు వారు కూడా మేలు పొందుతారు. మరి టెట్, డిఎస్సి లాంటి ఉద్యోగాలు కూడా పొందడానికి ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు దాకా మీరు విన్నటువంటి ఈ మొత్తం పాఠ్యాంశాన్ని అంతా జాగ్రత్తగా విని మరి చిందాడి చిన్నోడని యాప్లో పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు రాయండి. మరి సమదృష్టి అనేటువంటి పాఠ్యాంశం మీద 50 ప్రశ్నలతో కూడినటువంటి పరీక్ష పెట్టడం జరిగింది. పాఠ్యాంశం మొత్తము అలాగే పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా మీకు 50 ప్రశ్నలతో అప్లికేషన్ మెథడ్లో అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ ప్రామాణికంగా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు టెట్, డిఎస్సి, ఎస్ఏ తెలుగు ఏదైనా మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఈ క్లాసులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్.